నేను వాడు పెట్టినటువంటిది ఒక చిన్న పిల్ల ఆ ఫోటో పెట్టి ఒక మైనర్ గర్ల్ అంటే ఇటు వాడికి అసలు ఏమనాలి మహిళా సమాజం వాడికి అసలు ఎన్ని చెప్పులతో కొట్టాలి ఈరోజు అక్కడ ఉన్నది ఇది ఒంటిమిట్ట దేవాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్సీ గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు అందరికీ ఆశీర్వచనం ఇస్తారు ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవరెవరితో వచ్చే వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఆశీర్వచనం ఇవ్వరా అంటే మరి పండగలకు వెళ్ళేటప్పుడు పక్కన కూర్చుంటామే లేదు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూర్చుంటామే లేదు సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు కూర్చుంటామే వాటినన్నింటినీ ఈ దుర్మార్గుడు ఈ వక్రబుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు భాష్యాలు చెప్తాడా అక్కడ ఉన్నది ఒక కుటుంబం ఆ రోజు ఒక 25 మంది ఎంతమంది ఉన్నారు 25 మంది ఆ రోజు ఒంటిమిట్ట దేవాలయానికి దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ 4 చెన్నై సంబడి ఫ్రమ్ మన శ్రీకాకుళం ఎంతమంది వచ్చారే ఇది నేను అడుగుతా ఉన్నాను ఒంటిమిట్ట అనేటటువంటిది ఒక దేవాలయం సన్నిధిలో దేవుడి సన్నిధిలో వాడికి ఏం కనిపించిందో వాడి వక్రబుద్ధికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి నేను మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి పనికి మాలిన వెధవలు ఎప్పటికైనా మీరు ఫుల్ స్టాప్ పెట్టండి కోన రవికుమార్ అంటే నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళకి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తిని ఒక సమస్య అంటూ నా దగ్గరికి ఎవరు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సమస్య కోసం పోరాడేటటువంటి వ్యక్తిని అది కులానికి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతం అటువంటి దానికి వాడు ఎవడు అసలు నన్ను విమర్శించడానికి వారు కూడా అర్హత ఏంటి ఇటువంటి కామ పిశాచులకు కామ రోగులకి ఆ వైసీపీ పార్టీ పుట్టినిల్లు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులకి అటువంటి పనికిమాలిన వెధవ వెనక రేపు మీరు ప్రయాణం చేస్తే మీరు ఎవరైనా వెళ్తే మరి మిమ్మల్ని ఏ రకంగా భావిస్తుంది ఈ సమాజం ఏ రకంగా భావించాలి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డికి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాటికి వక్ర భాష్యాలు చెప్పినటువంటి నీచాతి నీచమైనటువంటి నీ వ్యక్తులకి ఇదే ఉంటే నీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా రేపు ఇటువంటి వెధవల వెనక నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు కుటుంబ విలువలంటే తెలియనటువంటి వాళ్ళు కుటుంబ గౌరవాలంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అసలు కుటుంబమే లేనటువంటి వాడు ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో మీ ఎంపీటీసీలో మీ కార్యకర్తలో వెళ్తే మహిళా సోదరి మల్లారా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచించండి నేను వైసీపీ మహిళా ప్రతినిధులు కూడా అడుగుతున్నా మీతో పాటుగా మీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు కూడా అడుగుతున్నా మీతో పాటుగా కూడా అనేక మంది మీరు కూడా దైవ దర్శనాన్ని తీసుకెళ్తారు మరి ఇలాంటి నీచుడు మీ పార్టీలో ఉంటే మీకు కూడా ఎలా